మునుగోడు నేత పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇక తన మద్దతుదారులందరితోనూ మాట్లాడి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్న ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసినట్లు తెలిపారు. పండుగ రోజున ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం గొప్ప పరిణామమని కేటీఆర్ అన్నారు. ఇక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ కి సేవలు చేసిందన్న కేటీఆర్ ఆ సేవల్ని హస్తం పార్టీ గుర్తించలేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి తీరు వల్ల పాల్వాయి శ్రవంతి కుటుంబానికి సమస్యలు వచ్చాయన్న ఆయన బీఆర్ఎస్ మాత్రం ఆమె సేవల్ని చక్కగా ఉపయోగించుకుని తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. శ్రవంతి గారి కోసం, మన కోసం, మన రాష్ట్రం కోసం మీ అందరి మీద ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను. 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి, కొత్తగా ఏర్పడ్డ నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకి ఏం చేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. నేను ఆనాడు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగారు నన్ను పిలిచి, మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుందాం, మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వాలి, శుద్ధమైన జలాలు ఇవ్వాలి, దీన్ని ఎక్కడ పైలాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందో, ఒక చిహ్నంగా మిగిలిపోతుందో ఆలోచించండి అన్నారు. నాకు వెంటనే మనసులో మెదిలింది మునుగోడు నియోజకవర్గం. ఎందుకు అంటే నేను శాసనసభ్యుడిగా 2009లో ఉన్నప్పుడు ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నేను, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండేవారు, అందరం కలిసి మేము ఒక బస్సు యాత్ర ఫ్లోరోసిస్ అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి మేము అందరం వచ్చినాం. మీ ఖుదాష్పల్లి అంటారు మీరు, ఖుదాష్పల్లి, మరిగూడ, శివన్నగూడెం, మా గ్రామాలన్నీ తిరిగినాం. అంశాల స్వామి, ఆ పానుగంటి తిరుపతమ్మ లాంటి ఎంతోమంది బిడ్డల్ని కలిసినాం. నిజంగా వాళ్ళని చూస్తే మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళకి నీళ్ళు తిరగకపోతే వాడు మనిషే కాదు. శ్రవంతి గారి కోసం